ఈరోజు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా చదువుకునే పిల్లలకి నెలకు 4,000 కూడా మళ్ళీ కొత్త పథకం పెట్టారు. ఎవరు ఏ గవర్నమెంట్ పెట్టింది? ఒక కుట్టు మిషన్ వాళ్ళకి డబ్బులు వేయటం, ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం అంటే ఎక్కువ ఉండి వేయట్లా, అందరూ బతకాలన్నది. ఇవాళ ఏ సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే వ్యక్తులు లేరు. కేవలం పసుపు రంగు వాళ్ళు పసుపు రంగు మీడియా చేసే ప్రచారం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. మళ్ళీ కాదు, మళ్ళీ అయినా ఇక జగన్మోహన్ రెడ్డి గారే సీఎం మన ఆంధ్ర రాష్ట్రానికి. టీడీపీ వాళ్ళు కడుపు ఉబ్బపట్టుకోలేక మాట్లాడుతుంది తప్ప జగనన్న పరిపాలనకి ఎలాంటి డోకా లేదు. మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే వస్తే అందులో ఎలాంటి ఆలోచన లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పెదవి విప్పి మాట్లాడతల్లా. ఆయన సిద్ధాంతం ఒకటే, ప్రజలకే మంచి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని మాటలన్నా ఎక్కడా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలకు మంచి చేసే పనిలోనే ఉన్నారు తప్ప ఎదుటి వాళ్ళని దూషించే విధానం కానీ ఎదుటి వాళ్ళని విమర్శించే విధానం కానీ ఆయనకు అవసరంలా. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు మంచి చేయటం, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూస్తారు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మన రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేస్తాయి. వాళ్ళు కలిసినా కలవకపోయినా 2014లో పొత్తు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి పొత్తు ఇచ్చారు. ఏది బహిరంగంగా మామూలుగా ఎక్కడ సపోర్ట్ చేయకుండా మన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి అన్నారు. ఆ ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు గారు నా గెలుపుకు కారణం నా తమ్ముడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మంచి సరదాగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో మీటింగ్ పెడితే దాన్ని అడ్డుకున్నది చంద్రబాబు. వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎడగుంటారో తెలియదు, ఎప్పుడు దగ్గర అవుతారో తెలియదు. అలాంటి వ్యక్తుల్ని జనం నంబర్ అన్నది మాకు 100% మా ఉద్దేశం. అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా లేవని. కరెక్టే. అభివృద్ధి లేదు అనేసరికి మనం 3 పూట్ల శుభ్రంగా భోజనం పెట్టినా కానీ 4వ పూట పెట్టలేదని తిట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, మంచిగానే ఒప్పుకోవచ్చు కదా. అది ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని ఏలెత్తి చూపితే ప్రతిపక్షం పనిగా పెట్టుకుంది. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్దామని చూసినా ఆయన ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టి, ఎక్కడైనా అతను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షం గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఆయనకు అనవసరం. ఆయనకు కావాల్సింది జనానికి మంచి చేయటం, జనం కోసం ఏం చేస్తే బాగుంటుందని చేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఏమీ మార్పు అనేది రాలేదు. మళ్ళీ 2024లో కూడా అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు లేకుండా మళ్ళీ సీఎం అయ్యే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు వర్షాలు లేవు, కరెంటు బిల్లు అసలు కరెంటు ఉండేది కాదు, కరెంటు బిల్లు కట్టలేక చచ్చిపోయేవాళ్ళు రైతులు నడ్డి విరిచాడు. అప్పుడు రైతులందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. కరెంటు బిల్లులు కట్టలేక కేవలం తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు ట్రాక్టర్లో ఎన్ని ర్యాలీగా బోళ్ళంత మంది వస్తే ఏలూరులో కూడాను చిత్తుగా కొట్టేశారు. అందరినీ చిత్తుగా కొట్టేసి వాళ్ళని మొత్తం కాల్దారి కాల్పులు కానీ కానీ కరెంటు బిల్లులు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి నేనున్నాను, మీరందరూ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ఆయన వచ్చాడు. అలాగే ఉచిత కరెంట్ ఇచ్చాడు. 1,100 కోట్ల రూపాయలు మళ్ళీ రుణమాఫీ చేశాడు. ఆయన వల్ల ఇవాళ రైతు అన్నం తింటున్నాడంటే ఆయన దయే. ఆయన ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ ఉచిత కరెంటు చాలామంది మర్చిపోతున్నారు. ఉచిత కరెంటు ఆయన ఇవ్వకపోతే రైతుకి అసలు బతుకులేదు. అంతమంది చచ్చిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం చూసుకుంటే గత టీడీపీ పాలన కంటే ఈరోజు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారంటే 100కి 200% మార్పు వచ్చింది. ఇవాళ రైతుల్లో కానీ పేదల్లో కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఒక రైతుకి ఏం చేశాడు? పేదవాళ్ళకి ఏం చేశాడు? దళితులకి ఏం చేశాడు? బీసీలకి ఏం చేశాడు? ఏమీ చేయలే. రైతులకి వాళ్ళ ఉచిత కరెంటు జగనన్న ఇచ్చాడు, అలాగే వైఎస్ఆర్ ఇచ్చాడు. తర్వాత పేదలకి అమ్మఒడి, విద్యా దీవెన, అసలు ఎడ్యుకేషను. ఇవాళ మనకు కావాల్సిందేంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవాళ కరెంటు కానీ వ్యవసాయానికి బ్రహ్మాండమైన పెద్ద పీట వేశాడు ఆయన. మొత్తం ఆంధ్ర ప్రజలందరూ మా అందరి ఆయుష్ కూడా పోసుకుని 1000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాలి, 1000 సంవత్సరాలు ఉండాలి ఆయన
ఇలాంటి పరిపాలన సువర్ణ యుగం ఇది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. అసలు చంద్రబాబు వస్తే వర్షాలు ఉండవు, బోరుల్లాగో, మా స్టార్టర్లన్నీ కరెంటు బిల్లులు కట్టలేకపోతే మా స్టార్టర్లన్నీ పీక్కొచ్చేసి మోటార్లు స్టార్టర్లో సబ్స్టేషన్లు పడేయించేవాడు ఏఈతో. కరెంటు బిల్లు కట్టలేక దానికి వడ్డీ, ఎడిషనల్ ఇంట్రెస్ట్, అలాగే వేసి ఇంట్రెస్టులు కూడా ఇంట్రెస్ట్లు ఆ రోజుల్లోనే సాంబశివరావు గారు, ఆ విశ్వనాథం గారు వీళ్ళందరూ కూడా వడ్డీలు చచ్చిపోతున్నారండి. రైతులు వడ్డీలు తీసేమన్నా సరే చంద్రబాబు నాయుడు వడ్డీలు కూడా తీయలేదు. కనీసం కరెంటు బిల్లు విపరీతంగా కట్టించుకున్నాడు. పంటలు ఉండే కాదు, బోర్లు లాగే కాదు, వర్షాలు లేక బోర్లు లాగే కాదు. ఇప్పుడు బోర్లు అవుతున్నాయి, శుభ్రంగా రైతు బతుకుతున్నాడు, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా 1000 రూపాయల లోపు అంతా ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా చూస్తున్నారు. 108, 104 ఇవాళ ఎన్నండి 1100, 108 కానీ 104 కానీ అన్నీ రిలీజ్ చేశారు. ఇవాళ విద్యుత్ కరెంట్ ఏ విధంగా ఇస్తున్నాడు. విద్యుత్ కరెంట్ ఇవాళ చెప్పుకోవాలంటే 9 గంటలు, 7 గంటలు, 9 గంటలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు చేయలే. 9 గంటలు నిరంతర విద్యుత్, పగల పూటే ఉంటుంది. పగటి పూట 5 దగ్గర నుంచి 2 వరకు ఉంటుంది పగల. ఎందుకు జరగలేదండి? అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా. ప్రతి సంక్షేమ పథకం ఇంటికి ఎవరి ఖాతాల్లోనే పడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి గడప వద్దకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని చెప్పి అర్హత ఉంటే చాలు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్ని విషయాల్లో కూడా అందరికీ సమన్యాయం చేస్తున్నారు జగనన్న. అలాంటివి ఏం లేవండి. పైసా లంచం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా ఎవరి ఖాతాలో వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయండి. స్విచ్ నొక్కగానే డబ్బులు పడిపోతున్నాయి. అర్హత ఉంటే అందరికి ఇస్తున్నారండి. దానికి ఒక ఉంది, ఒక 10 ఎకరాల లోపు మెట్ట, 3.5 లోపు పళ్ళం ఉండొచ్చు, దానికి కూడా ఉందండి. అసలు కార్యకర్తలకు ఏం లేదండి, అందరికీ సమానంగా అర్హత ఉంటే పథకాలు పడుతున్నాయండి. ఏది పెట్టినే కుల ఫీలింగ్ దాన్ని ఏది చేయని జగన్ గారికి ఎదురు లేదు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారు జగన్ గారే. 175కి 175 వస్తాయండి. అమ్మఒడి 15,000 ఆసరా అని చెప్పి డ్వాక్రా మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. అలా ఆయన ఒక చెయ్యొద్దని చెప్పి ఒక ఆసరా వేస్తున్నారు అన్నమాట. కొట్టు పెట్టుకుంటా కానీ, ఒక గీత కొనుక్కుంటా కానీ అలా అయినా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు చూసే ఉంటారు, ఎవరైతే అంటున్నారో కంపెనీస్ రాలేదు ఇక్కడ వెళ్ళిపోతుంది అని, రీసెంట్గా మీరు చూశారు ఎలాంటి మంది వచ్చారో మన దగ్గరికి, దిగ్గజాలు. సో ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో మోసపోవద్దు. ఆడవాళ్ళు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. TB5 ABN చేసే దుష్ప్రచారం తప్ప ప్రజల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ ఉంది, ప్రజల్లో నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మళ్ళీ 2024లో 175కి 170 కొట్టి తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీకే ఉంది కింగ్ ఆఫ్ ఏపీ జగన్మోహన్ రెడ్డి, కొట్టేవాడే లేడు. 2024లో రాసి పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చింది ఎవరో కూడా తెలీదు, ఎవరో నేతాజీ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడింది, 86 రోజులు నిరాహార దీక్ష చేసింది ఎవరో, మన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి రాష్ట్రం తీసుకొచ్చింది ఎవరో తెలియదు కానీ ఇస్తాడు, వారానికి ఒకసారి వస్తాడు, పని చూసుకుంటాడు, ఇచ్చిన ప్యాకేజీ సమాధానం చెప్తాడు, వెళ్ళిపోతాడు, అంతవరకే. అందరికీ మంచి చేస్తున్నారు ఆయన, అన్ని విధాల అందరికీ కూడా అండగా ఉన్నారు. మహిళలకు కూడా ఎంతో అండగా ఉంటున్నారు. మరి 50% రిజర్వేషన్గా మహిళలకు కల్పించి జగన్ గారు మరి అన్ని విధాలు కూడా రాజకీయ పరంగా కానీ, నామినేట్ పదవుల పరంగా కానీ, సంక్షేమ పథకాల పరంగా కూడా మహిళలకు ఎంతో మేలు చేస్తున్నారండి. మరి ఆసరా పథకం, రుణమాఫీ పథకం ద్వారా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ వేసే అమౌంట్ ద్వారా మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబాలకి కూడా అన్ని విధాలు కూడా అండగా కూడా ఉంటున్నారు. అంటే మహిళలకి ఎంత ఆసరాగా ఉన్నటువంటి ఈ కార్యక్రమం దెందులూరులో జరగడం ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా ఆనందంగా ఉందండి. మహిళలకి అసలు ఎంతో ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉంటున్నారు మహిళలు. ఈ ఆంధ్ర రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చాలా సంతోషంగా ఉందండి. దేశంలోనే ఇలాంటి పాలన ఎక్కడా చూడట్లా. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇంత పేద ప్రజలకు అండగా ఉండే పథకాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా లేవు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి అమ్మఒడి, ఆసరా, విద్యా దీవెన, మొత్తం ఈ పథకాలు కాపు నేస్తం అవ్వచ్చు, ఏ పథకం అయినా సరే ప్రతి ఒక్కరిని ఆర్థిక పరంగా ముందుకు నడిపించడం గవర్నమెంట్ యొక్క, ప్రతి గవర్నమెంట్ కూడా ఆర్థికంగా జనాన్ని అభివృద్ధి చేసినప్పుడు రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుతుంది. దానికి గాను మన జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు దేశంలోనే ఒక పెనుమార్పును తెస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ విద్యా దీవెన, అమ్మఒడి, ఈ పథకాల మీద అధ్యయనం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 60 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వ్యవస్థ ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా సరే
సరి చేయడానికి మంచి అవకాశం, ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఎంతమంది వచ్చినా సింహాలు సింగిల్గానే వస్తుంది. ఎంతమంది అన్నారా అని జగన్ గారు ఫస్ట్ నుంచే చెప్తున్నారు. పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నామన్నారు. వాళ్ళే 10 రకాల నక్క చిత్తు ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులన్నీ కూడా చిత్తు అవడం అందరం చూస్తాం.